త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. కేరళలో గర్ల్స్ మహిళలు అందరూ చక్కగా సారీ కట్టుకుంటారు, ఫుల్గా కవర్ చేసుకుంటారు, గాజులు వేసుకుంటారు, బొట్టు వేసుకుంటారు, నెక్లెస్ వేసుకుంటారు, ఇయర్ రింగ్స్ వేసుకుంటారు. వాళ్ళు సేఫ్గా ఉంటారు తెలుసా. A lot of times girls are abused by their own family members, by their own relatives. అప్పుడు ఏం చేయాలి? One of my most favorite actresses, Soundarya Gari photos were recently morphed using AI. Basically, it proves the point that a woman can be dead. It doesn't matter. ఈవెన్ ఆవిడ ఉన్నప్పుడు చీర కట్టుకున్నా, ఆవిడ ఈ సమాజానికి తగ్గట్టు డ్రెస్ చేసుకున్నా కూడా ఆవిడ ఫొటోస్ తీసి దే విల్ మార్ఫ్. పీపుల్ ఆర్ లైక్ దట్. వీఆర్ నాట్ ద వన్ సేయింగ్ ఎస్ ఆల్ మెన్. మెన్ ఆర్ సేయింగ్ ఎస్ ఆల్ మెన్. ఎందుకంటే ఆడవాళ్ళు ఇట్లా 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 సమాజానికి తగ్గట్టు డ్రెస్ చేసుకోకపోతే, ఆడవాళ్ళు మగాళ్ళని రెచ్చగొడితే, ట్రిగర్ చేస్తే, ప్రవోక్ చేస్తే మగాళ్ళు అసాల్ట్ చేస్తారు అంటున్నారు. సో బేసిక్లీ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ సేయింగ్ ఎస్ ఆల్ మెన్ అండ్ మెన్ ఆర్ డేంజరస్. సో యాజ్ సర్వైవర్స్, some of us have been molested. I have been molested. I was molested when I was fully clothed with chunni also. Okay, so clothes don't matter. These people are the problem. Rape apologists are the problem. That's why India's rape culture is a problem. Recent times లో చాలా మంది కేసెస్ వస్తున్నాయి వేర్ బాయ్స్ ఆర్ బీయింగ్ గ్యాంగ్ రేప్డ్ బై మెన్. సో అబ్బాయిలు కూడా చీరలు కట్టుకోవాలా ఏమో చెప్తే నేను కూడా అట్లాగే మా అబ్బాయిని కూడా పెంచుతాను. బికాజ్ ఈ సమాజంలో, మీ సమాజంలో పెంచుతున్నాను కాబట్టి ఐ నీడ్ టు అండర్స్టాండ్ హౌ యువర్ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్స్ వర్క్. Blaming clothes for sexual abuse and sexual harassment and sexual assault on any gender is called a rape apologist mindset. So ఈ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్ని కామన్ చేసి ఇదే మన కల్చర్, ఇదే మన ప్రకృతి, ఇదే మన సమాజం, ఇదే మన భారతీయ సంస్కారం అని వాగుతున్నటువంటి మనుషులు, ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈజ్ కాల్డ్ అ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్. రేప్ జరగటానికి రీజన్స్ వెతికి దే ఆర్ బ్లేమింగ్ సర్వైవర్స్ అండ్ విక్టిమ్స్ ఫర్ జస్ట్ existing. Please call this out. Please stop it. This is wrong. The only cause for rape is the rapist. The only cause for abuse is the abuser. The only cause for child sexual abuse is the child sex offender.